హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వ్లాగ్స్. ఇవాళ మనం కున్నూరులో ఉన్న సిమ్స్ పార్క్కి వచ్చాము. సో మేము ఊటీకి వెళ్ళిన విషయం ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన విషయమే, అంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలిసిన విషయమే. సో మేము అక్కడ వెళ్ళినవి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ప్రతిదీ లేట్ అవుతున్నాయి కొంచెం, సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఎంట్రన్స్ ఫీజ్ అడల్ట్కి అంటే పెద్దవాళ్ళకి 75 రూపీస్ ఉండే, చిన్న వాళ్ళకి 40 అంటే చిల్డ్రన్స్కి 40 రూపీస్ ఉండే. సో మేము ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాము. సో ఈ విధంగా ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని ఫాలో అయిపోతూ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ సిమ్స్ పార్క్లో స్పెషాలిటీ ఏంటి అంటే 100+ ఇయర్స్ ఉన్న ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద మాలు ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ లోపల చిల్డ్రన్స్ కానీ స్పెషల్గా ఒక పార్క్ ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవటానికి. అండ్ బోటింగ్ కూడా ఉందన్నమాట, పెడలింగ్ బోట్ అనమాట, అది కూడా ఉంది లోపల. అది మొత్తం లోపల చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఊటీకి కున్నూరుకి మధ్యన ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. సో ఊటీలో ఉన్నంత చలి, ఊటీలో ఉన్నంత కున్నూరులో లేదు. సో ఊటీ వీడియోస్ ఆల్రెడీ చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, మీకే వేరియేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా గమనించవచ్చు మీరు. దాని మీద ఒక చిన్న గ్రీన్ ఇది ఏ ఇయర్ ఆ మొక్కని నాటితే ఇంత పెద్ద మానవ చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ తో రేర్ గా దొరికే పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అవి ఇక్కడ సిమ్స్ పార్క్ లో స్పెషాలిటీ. హార్డ్ వాటర్ లేకపోతే ఏదో వాటర్ కావాలి కదా, పిల్లలు ఉంటారు కదా అని పట్టుకుని వచ్చిన. సో మీరు గమనించినట్లయితే ఆ ప్రతి పెద్ద చెట్టు దగ్గర ఒక చిన్న గ్రీన్ నేమ్ ప్లేట్ లాగా ఉంటుంది అనమాట ఆ చెట్టు మీద. అంటే అది ఎప్పుడు వేసారన్నది. ఇది పేపర్ వుడ్ ట్రీ అనమాట. సో ఈ ట్రీ యొక్క పైన ఉండేది పేపర్ లాగా లేస్తూ ఉంటుందని అర్థము. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ. సో ఫ్యామిలీతో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో ఇవి ఒకటి. సో మీకు కనిపిస్తున్నాయి కదండి, ప్రతి చెట్టు కూడా గ్రీన్ కలర్ నేమ్ బోర్డ్ అండ్ ఏ ఇయర్ నాటారు అన్నది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ, ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే అన్ని ఇమోజీస్ ఉంటాయి, మన ఎమోషన్స్. సో అది కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ ప్లేస్ లో. బాగుంది కదా. సో మేము బ్లైండ్ గా అక్కడ ఉన్న ఏరో మార్క్స్ ని ఫాలో అయిపోతూ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. ప్రతిదీ చూస్తున్నాం, ఇక్కడ స్కిప్ అయితే చేయలేదు, జస్ట్ ఏరో మార్క్స్ ని ఫాలో అయిపోయాం. అక్కడ అన్ని డీటెయిల్డ్ గా ఏరో మార్క్స్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగడం ఆచారం అన్నట్లు ఇక్కడ కొన్ని పర్సనల్ ఫొటోస్ అయితే దిగాము. అండ్ యూట్యూబ్ అంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా, అందుకని చాలా ఇష్టంగా. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది బోటింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అదే పార్క్ అనమాట. కాకపోతే వర్షం పడింది కదా కొంచెం, అలా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారు, అందులో ఆడితే బట్టలు పాడైతాయని ఆడుకోనివ్వలేదు నేను. జస్ట్ అక్కడ దాకా అయితే వెళ్ళాము. డోంట్ లైక్ ది ఫ్లవర్స్ అని ఉంది కదా, అండ్ ప్లాంట్స్ అని కూడా ఉంటుంది. అది నా అలాంటి వాళ్ళకి ఎందుకంటే నేను కొంచెం మొక్కలు చూడంగానే ఒక కొమ్మైనా కట్ చేద్దాం, ఇంటికెళ్ళి నాటుకుందాం అన్న మైండ్ వెళ్ళిపోయింది ఆ మొక్కలతో. సో అదనమాట. ఇక్కడ చూసారా ఏరియా సూపర్ ఉంది. సో అందుకని కొంచెం మేము చిన్న క్లిప్స్ దిగాము. నాటుకుంటూ ఉండేటట్టు ఉంటారు. అవి బాగుండవుగా, వర్షం పడి కింద పడితే మట్టి అయింది. ఇది బ్యాంబూ ట్రీస్ లెఫ్ట్ లో సిటీ మీద పెడతారు డబ్బలో గ్యారెంటీగా. ఇక్కడ బోటింగ్ కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు. వన్స్ మేము అటు నుంచి పక్కకి వెళ్ళే టైంకి ఓపెన్ చేశారు, వేరే వాళ్ళు ఉన్నారు. కానీ మాకేమంత ఆ వాటర్ అంత
బాగలేదు అనిపించింది, అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకని వెళ్ళలేదు. ఇది బుట్ హౌస్, ఇవే బ్యాంబూ ట్రీస్. సో ఇక్కడ జస్ట్ నేను ఒక రీల్ అయితే తీసుకున్నాను. సో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి కొన్ని మిస్ అయిన థింగ్స్ అని నిజంగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పచ్చు. సో చిల్డ్రన్స్ పార్క్ అని ప్లాంట్స్తో వేసిన మొక్కలతో ఎంత బాగా కట్ చేశారో కదా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. సో మామూలు విషయం కాదు. మన ఇంట్లో ఒక 10 కుండీలు 10 మొక్కలు పెడితేనే మనము కొంచెం మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటిది లక్షల్లో ఇక్కడ టూరిస్టులు వచ్చి వెళ్తున్నా కూడా ఎంత బాగానో మెయింటైన్ చేస్తున్నారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. చూసారా, ఇంకా యానిమల్ షేప్లలో కూడా కర్వ్ చేశారు ప్లాంట్స్ని. ఎక్కడ చూసినమ్మా నేను వచ్చినాక. సో నా హ్యాపీనెస్ని మీరు నా స్మైల్లోనే అర్థం చేసుకొని ఉంటారు. సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైం విజిట్ చేసిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ మ్యారేజ్ తర్వాతనే, అది 10 ఇయర్స్కి ఊటీ కొన్నిటికి రాగలిగాము. బిఫోర్ మ్యారేజ్ అంటే అంత పెద్దగా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎంజాయ్ సిమ్స్ పార్క్. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇవేమో బాంబూ ట్రీస్ ఉన్నాయి కదా, వాటిలోనే సపరేట్ చేసి మళ్ళీ నాటారనమాట. ఇక్కడ సిమ్స్ పార్క్, ఎంజాయ్ సిమ్స్ పార్క్. క్యాట్ ఫిష్లు, అవి బోటింగ్ ఏరియా ఉంది కదా అక్కడ అనమాట. ఇవి అవి ఎక్కడైతే మనుషులు మనం ఏమన్నా వేస్తామేమోనని పాపం ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి మన ఎడ్జ్కి వచ్చేసి. ఎంజాయ్ సిమ్స్ పార్క్ చాలా బాగుందన్నమాట. అండ్ సో మన ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ని కూడా మంచిగా వాళ్ళు తయారు చేసి అందులో కూడా ప్లాన్స్ వేశారు. సో సూపర్ ఐడియా అండ్ వెల్ మెయింటైన్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే చిట్టి అల్లికి ముందు వెళ్ళిపోయింది. సో వాళ్ళ డాడీ బ్రతిమలాడుకుంటున్నారనమాట. కానీ నేను రాను అని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కాసేపు ఒక 5 మినిట్స్ అయితే రిలాక్స్ అయినాం అనమాట, కూర్చున్నాము. ఇలా మాదంతా ఉండే. సో నేను చాలా వీడియోస్ ఊటీ అండ్ కున్నూరు గురించి ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ప్రతి వీడియోని టైం ఉన్నప్పుడు చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ గ్లాస్ హౌస్ కనిపిస్తుంది కదా, సో ప్రతి పార్క్లో కూడా ఈ గ్లాస్ హౌసెస్ అనేవి వెరీ స్పెషల్ అనొచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో తక్కువ మెయింటెనెన్స్, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట. ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు మన ఫ్రెండ్స్కి. సో ఇక్కడ సేల్కి లేవండి, జస్ట్ నార్మల్ చూడటానికి. సేల్కి పెట్టిన ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. సో మీకు ఎలా నచ్చిందా, ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నా కళ్ళతో మీ కళ్ళకు చేరే వరకు తీసారనమాట. ఏది కూడా అంటే స్కిప్ చేయకుండా. ఇది ఎలిఫెంట్ లెగ్ ట్రీ హైలైట్ అండి. నిజంగా అంత లావు ఉన్నది ఆ చెట్టు అయితే, నిజంగా ఎలిఫెంట్ లెగ్ లాగానే ఉన్నదన్నమాట. సో నచ్చితే